కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై తన బిల్డింగ్ నిర్మాణ అనుమతుల కోసం 50 లక్షల లంచం డిమాండ్ చేశారని, అందులో 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ సుమోటోగా కేసు నమోదు చేసి లై డిటెక్టర్ పరిశీలన ద్వారా నిజానిజాలు తేలాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు ప్రసాద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఆ వివరణ ఏమంటే, ఆ బిల్డింగ్కి ఒక 15 అడుగులు ముందు ఖాళీ ఉండాలి, వెనక 6 అడుగులు ఖాళీ ఉండాలి, ఏవో లెక్కలు చెప్పినారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్, సంతోషము. కాకపోతే వింత ఏమంటే, ఆ బిల్డింగ్ ఎక్కడుందంటే మీరే నవ్వుతారు విన్నర్లో, కరెక్ట్ బీజేపీ ఆఫీస్ పక్కనే బిల్డింగ్ ఉంది. ఫౌండేషన్ వేసినారు, టాప్ వేసినారు. ఈ టాప్ పడిన తర్వాత ఎమ్మెల్యే గారికి గుర్తొచ్చిందా దీనికి ఇంత గ్యాప్ ఉండాలని చెప్పి. కండ్లెదురుగా ఇంత అవినీతి అన్యాయం, మీరు వాళ్ళ మాటలు చెప్పాలనుకుంటే ఇంత అక్రమంగా కడుతుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? సూటి ప్రశ్న. మరి ఫౌండేషన్ వేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది, టాప్ వేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది. మరి ఇన్ని నెలల పాటు బీజేపీ ఆఫీస్కి ఆనుకునే డాక్టర్ పివి పార్థసారథి అనే బోర్డు కానీ ఉంటుంది అక్కడ. ఆ బోర్డు పక్కనే బిల్డింగ్ కట్టినారు. ఈ విషయాన్ని నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, మరి గత స్టార్టింగ్లోనే నాకు చాలామంది చెప్పేవాళ్ళు, ఎమ్మెల్యే సెటిల్మెంట్లు ఎక్కడ హైదరాబాద్లో చేసుకుంటాడు, అక్కడే పెద్ద పెద్ద అమౌంట్ ఉంటే అక్కడ తీసుకుంటాడు చెప్పేవాళ్ళు. కానీ అడుగుతున్నాడు 10 లక్షలు ఇచ్చినామని చెప్తుంటే